ఆ ఐదుగురు అప్పుడు ఇబ్బంది పడ్డారన్నారు హెల్త్కి సంబంధించి. బ్యాక్ ఇంజరీ అవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేశారు మీరు? టుక్ టైం అండ్ డెఫినెట్లీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఇదివరకు అసలు కేర్లెస్గా చేసేవాళ్ళం, ఎక్కడి నుంచి పడాలన్నా డొల్లాలన్నా రెడీ అనేవాళ్ళం. అవును. బట్ యాక్చువల్లీ మిస్టేక్ అది. మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు అది కేర్ఫుల్గా ఉండాలి. ఆ రోజు బెడ్స్ కూడా లేవు. అది అందరి మిస్టేక్, అది డైరెక్టర్ మిస్టేక్. ఎవరిని బ్లేమ్ చేయలేండి, అవ్వాల్సింది అయిపోయింది అంతే. అంతే జరగాల్సింది జరిగిపోదు, వాట్ ఎవర్. బట్ ఫ్రమ్ దట్ టైమ్ ఐఎమ్ మోర్ కేర్ఫుల్. ఇంతవరకు చేయాలి, మనం హీరోయిజం చూపించాల్సిన అవసరం ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించాలి. ఎందుకంటే నాకు ఫైట్లు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఓంహరుడ్లో కూడా 4 ఫైట్లు ఉన్నాయి, దాదాపు 20 minutes ఫైట్స్ ఉంటాయి. మంచి మాస్ ఫైట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ చేయబోయే వాటిలో కూడా రామ్ బజరంగ్లో కూడా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అవబోయే సినిమాలో కూడా అది కూడా మాస్ క్యారెక్టర్ ఫుల్ ఫైట్స్ ఉంటాయి. మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు సినిమాలో? ఏ పార్ట్ ఎంజాయ్ చేస్తారు? యాక్షనా లేకపోతే సీన్లా? రొమాన్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఐ లైక్. రెండు గట్టిగా. నాకు తెలిసి 26 సంవత్సరాల జర్నీలో చాలా మంది హీరోయిన్స్తో పనిచేశారు మీరు. చేసాం బాగా, ఎక్కువ సినిమాలు చేసాం. ఏంటి హీరోయిన్ల పరిస్థితి ఏంటి? హీరోయిన్స్తో మీరు ఎలా ఉండేవాళ్ళు? ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళం అండి. మీ కంఫర్ట్ అంటే బై వాట్ ఎవర్ ఈ 26 yearsలో ఎప్పుడు ఏం ఎలిగేషన్స్ లేవు, మన ఏం కాంట్రవర్సీలు లేవు. అవును. సో మన పని వరకు మనం చూసుకుంటాం. ఎవరితో అయినా మేల్ యాక్టర్స్ అవనండి, ఫీమేల్ యాక్టర్స్ అవనండి. ప్రొఫెషనల్ రిలేషన్. నా ఫస్ట్ హీరోయిన్ మా ఇద్దరు ఫస్ట్ సినిమా కదా, అప్పుడు మీ ఇద్దరం కొత్త, ఇద్దరికి పడేది కాదు. అస్సలు పడేది కాదు. ఎట్లా మరి మా ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే. బట్ సమ్హౌ వి డిడ్ ఆన్ స్క్రీన్ షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ పేర్. ఇప్పటికి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, చాందీ ఎక్కడ అని. దెన్ లయా వాజ్ గుడ్ కో స్టార్ శివరామ్ రాజులో, ఆ పేరు కూడా మంచి క్లిక్ అయింది. దెన్ చార్మినార్ సినిమాలో అభిరామి చేసింది. సో అండ్ యువరాజ్ సినిమాలో సాక్షి, షీ వాజ్ ఆల్సో అ గుడ్ ఫ్రెండ్. అవునా? ఓకే. దెన్ సిమ్రన్, నాతో కాంబినేషన్ కాదు బట్ సిమ్రన్ ఆల్సో వాజ్ దేర్ సినిమాలో. అవును. అంటే ఆ టైంలో హీరోయిన్స్ ఐ థింక్ సౌందర్య గారు, వీళ్ళకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టికెట్స్ తెగేయాయి వీళ్ళ పేరు మీద. అవును. ఈ మధ్యన అంత అంటే జనరేషన్ మారిపోతుంది అండ్ చాలా మంది లాంగ్విటీ లేదు. ఎగ్జాక్ట్లీ సస్టైనబిలిటీ లేదు. సో అట్లా. బట్ విత్ ఐ ఆల్వేస్ మెయింటైన్ ప్రొఫెషనల్. మనకి పని షూటింగ్ వచ్చి బాగా చేశారా, అక్కడ షార్ట్లో ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. నేను ఏ హీరోయిన్ కానీ నేను అదే చెప్తాను, సీన్లో ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో ఇక్కడ టచ్ చేయద్దు, అక్కడ టచ్ చేయద్దు అని చెప్పొద్దు. అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి. ఇప్పుడు సపోజ్ రొమాంటిక్ సీన్, ఆబ్వియస్లీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్. సో ఇప్పుడు వచ్చి అంటే ఆల్వేస్ మోస్ట్లీ ప్రొఫెషనల్సే ఉంటారండి. అవును. ఏ సినిమాలో అంతే ఎవరితో ఇబ్బందులు ఏమి అవ్వలేదు. దే ఆల్సో నో ఇట్స్ వర్క్, వీ ఆల్సో నో ఇట్స్ వర్క్. అయితే సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సినిమా తాలూకు యొక్క ఎక్స్పోజరు, సినిమా మేకింగ్ అన్నీ మారిపోయినాయి కదా. అవును. మా టైంలో ఫిల్మ్ ఉండేది, అంటే అది యాక్షన్ చేసినప్పుడు అది ట్రర్ అని తిరిగితే అది స్టార్ట్ కెమెరా అన్నప్పుడు అది సౌండ్ వచ్చేది. సో వీ టు బి ప్రిపేర్డ్. ఓకే. అట్లా మూడ్లోకి వెళ్ళేవాళ్ళం. డిజిటల్ వచ్చిన తర్వాత ఆ సౌండ్ అది సైలెంట్ అయింది, రివర్స్ ఉంటుంది. అవును. ఇప్పుడు అసలు సౌండ్ అనేది లేదు. సో దట్ ఈస్ వన్ స్టార్టింగ్లో అది కొంచెం ఇబ్బంది ఉండేది. అవునా? ఫిల్మ్ నుంచి డిజిటల్ వచ్చిన తర్వాత. బట్ ఇట్స్ సో మచ్, కెమెరాలు, టెక్నాలజీ ఇవన్నీ మారిపోయినాయి. అండ్ ఇంకొక ఇది ఏంటంటే ఈ మధ్య డైరెక్టర్లో ఫిల్మ్ లేదు కదా, ఫిల్మ్ ఉంటే ఏ షాట్ ఎంతవరకు తీసుకోవాలో అట్లా చేసేవాళ్ళు పాత డైరెక్టర్లో. ఇప్పుడు వీళ్ళు ఈ యాంగిల్లో తీసుకోండి, ఆ యాంగిల్లో తీసుకోండి, ఒకే షాట్ని, అదొక ఫ్రీడమ్ వచ్చింది. సో బెటర్ అవుట్పుట్ కోసం ఏదైనా. సో మేకింగ్లో చాలా తేడా వచ్చింది. బట్ ఓవరాల్ ఐ థింక్ ఫిల్మ్స్ ఆల్సో హ్యావ్ గాన్. ఇప్పుడు మనం పాన్ ఇండియా వెళ్ళిపోయింది తెలుగు సినిమా, పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వెళ్తుంది. అండ్
ఒక ప్రొడ్యూసర్కి ఇదివరకు రెవెన్యూ రావాలంటే థియేట్రికల్ నుంచి శాటిలైట్ నుంచే ఉండేది. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఐ ఫీల్. చాలా నాతో పాటు వచ్చిన చాలామంది హీరోలకి, ఎందుకంటే ఎస్పెషలీ అవుట్ సైడర్స్, బ్యానర్ ఒక ప్రొడక్షన్ లేకపోయినా, ఒక స్టూడియో బ్యాకింగ్ లేకపోయినా కష్టం మాలాంటి వాళ్ళకి. సినిమాలు ఒక సినిమా ఆడిపోయినా ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో రెవెన్యూ మోడల్ హ్యాస్ బికమ్ బ్రాడర్ నౌ. డబ్బింగ్ రైట్స్ వచ్చినాయి, ఓటీటీ వచ్చింది. అంటే ఎవరు తీసుకున్నా తీసుకుపోయినా మన సినిమా మీద మన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇఫ్ దట్ యూ డోంట్ బై ఆల్సో షేర్లో అయినా పెట్టేసి అది బాగానే రిటర్న్స్ వస్తున్నాయి మినిమం. అంటే టోటల్ రిస్క్ అయితే లేదు ఇదివరకు ఇట్లాగా. మీరు రెగ్యులర్ సినిమాలు చూస్తుంటారా, ఫాలో అవుతుంటారా? చూస్తానండి. ఓకే. ఈ మధ్య కాలంలో బాగా మిమ్మల్ని హాంట్ చేసిన మూవీ? రీసెంట్గా రీసెంట్లీ స్టార్టెడ్ వాచింగ్ నెట్ఫ్లిక్స్లో వచ్చిన షారుఖ్ ఖాన్ సన్. అవును, బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సంథింగ్ వాట్ ఎవర్ ద నేమ్ ఇస్. ఐ స్టార్టెడ్ వాచింగ్ దట్. ఓకే ఓకే. అది బాగానే ఉంది. దెన్ మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఐ థింక్ కల్కి వాజ్ వెరీ అవును, వెరీ ఆన్ ఎ బిగ్ క్యాన్వాస్, మంచి సినిమా. లక్కీ భాస్కర్ వాజ్ ఆల్సో ఎ గుడ్ ఫిల్మ్. బేసిక్లీ నాకు కమర్షియల్ సినిమాలు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు, హీరోయిజం ఉండే సినిమాలు. సలార్ వాజ్ అ గుడ్ ఫిల్మ్. దెన్ పుష్ప 2 బన్నీది, దట్ వాజ్ ఆల్సో క్రేజీ. ఓకే, సూపర్ అండి. అయితే నాకు ఇప్పుడు మీరు సినిమాలు చూస్తున్నా అని చెప్పారు, థియేటర్కి వెళ్ళి చూస్తారా? మీకు ఇబ్బంది ఏముండదా సెలబ్రిటీగా బయటకు వెళ్తే? అంటే సిటీలో మల్టీప్లెక్స్లో అంత ఇబ్బంది ఏమి ఉండదండి. అండ్ మనకి కోవిడ్ దయాని మాస్క్ ఒకటి వచ్చింది కదా, మాస్క్ వేసుకొని. ఓకే. బట్ సమ్ టైమ్స్ ఇట్ సర్ప్రైజెస్ మీ. మాస్క్ వేసుకొని వెళ్ళి పక్కన కూర్చున్నా దే రికగ్నైజ్. ఎట్లా అని అంటే ఇది ఇయర్ రింగ్స్ బట్టి. ఇయర్ రింగ్స్ ఒకటి నా ఫస్ట్ సినిమా నుంచి ఐ థింక్ దట్ ఇస్ బికమ్ మై, ఐ కెన్ టేక్ దీని వాట్ యూ సే రైట్స్ నేను ఐ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పారు. ఎవరో చెప్పలేదా తీయమని? క్యారెక్టర్ పోలీస్ ఎప్పుడు క్యారెక్టర్ అంటే తీయాలి కదా, తీయాలి. క్యారెక్టర్ పట్టండి. ఎందుకు వచ్చింది మీకు సపరేట్గా? స్టార్ట్ అయింది అంటే చిన్నప్పుడు కుట్టించి ఉండే, నాకు చిన్నప్పటి నుంచి మన సాంప్రదాయాల ప్రకారం కుట్టించారు పేరెంట్స్. అవును. బట్ లేటర్ ఆన్ బాంబేలో అది స్టైల్. అప్పుడు ఓన్లీ ఒక ఇయర్కి ఉండేది, లెఫ్ట్ ఇయర్కి. అమ్మ వాళ్ళు లెఫ్ట్ అందరూ పెట్టుకుంటున్నారు, మనం స్టైల్ డిఫరెంట్గా ఉండాలని బోత్ ద ఇయర్. అక్కడ అప్పటి నుంచి అది అట్లా అలవాటు అయిపోయింది. ఓకే